ప్రతినిధి చిట్టిబాబు మనకు అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు, ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవి సుబ్బారెడ్డి చేశారో వ్యాఖ్యలు, అసలు ఆయన వాస్తవంగా ఏం చెప్పారు? దీనిపైన అంటే ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇతర పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చకు తెరలేపిందని చెప్పవచ్చు. వైవి సుబ్బారెడ్డి 2 రోజుల క్రితం మీడియా మిత్రులు అనేటువంటి ప్రశ్నలకు తను రాజ్యసభకు వెళ్ళినటువంటి నేపథ్యంలో రాజ్యసభలో ఏ అంశాలపై ప్రస్తావించబోతారో అనేటువంటి మీడియా సోదరులు అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అంశాల కోసం చాలా క్లారిటీగానే ప్రస్తావించబోతున్నాను. ముఖ్యంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఉమ్మడి రాజధాని విశాఖ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై కూడా చాలా క్లియర్గా మాట్లాడుతున్నటువంటి క్రమంలో కూడా మళ్ళా నిన్న వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని అనేది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని వల్ల అన్ని రకాలుగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వారాంతరాల్లో నేరుగా సెలవులు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి అనేది సరైనటువంటి రాజధాని కాదంటూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా కసరత్తు మొదలెట్టము. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలు అనేవి దశాబ్దాల కాలంగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే కనుక ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మరొక వైపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని కూడా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిన్న స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదంటూ చాలా స్పష్టంగానే ఖండించినటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల రాజధాని అనేది ఆల్రెడీ సమయం కూడా అయిపోయింది, అది సరైనటువంటి నిర్ణయం కాదంటూ కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మా పార్టీ విధానం కాదంటూ చాలా స్పష్టంగానే ఖండించారు. కాకపోతే అమరావతి రాజధాని అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా చాలా స్పష్టంగానే చెప్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం వేగంగానే అడుగులు వేసింది. కాస్త న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో న్యాయ పోరాటం జరుగుతుంది. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ కేంద్రంగానే పరిపాలన సాగించబోతున్నారు. దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతం అంతా కూడా వెనకపాటుతనానికి గురికవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగులకు అన్ని రకాలుగా మేలు జరగాలన్నా, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా విశాఖ కేంద్రంగా రాజధాని కావాలంటే కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ చాలా స్పష్టం చేశారు. మా పార్టీ విధానం అనేది ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ స్టాండ్ కాదంటే కూడా చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే రాజధాని రాజకీయ వ్యవహారం ఉందో కొద్దిసేపటి క్రితమే బొత్స మాటలతో తెర పడినట్టుగా చెప్పవచ్చు. చాలా స్పష్టంగానే చెప్పారు. ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాద్ అనేది 10 సంవత్సరాల కాలం వరకు కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. అమరావతి రాజధాని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో చాలా స్పష్టంగానే ఉండేది. రాజధాని ఏర్పాటు చేయడానికి 10 సంవత్సరాల కాల పరిమితి కావాలంటే కూడా అప్పట్లో ఉన్నటువంటి నేతలు ఈ అంశాన్ని అయితే కనుక తెర మీద తీసుకొచ్చారు. అయితే ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ స్టాండ్ కదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చాలా స్పష్టంగానే ఖండించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు. ఇది ఖచ్చితంగా ఏపీలో ఏదైతే రాజధాని అంశం ఇప్పుడు రాజకీయ రగడకు దారి తీసిందో దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ ఈ ఇష్యూపై ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది.